కాకినాడ రూరల్ ప్రాంతంలో ప్రజలు గొంతెండుతోంది. తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. దాహార్తితో జనం అలమటిస్తున్నారు. త్రాగునీటి ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలతో గుక్కెడి నీటి కోసం యుద్ధాలు చేసుకునే దుస్థితి నెలకొంది. పాలకులు మారినా తమ నీటి కష్టాలు మారడం లేదని వారు వాపోతున్నారు. కాకినాడ రూరల్ మండలంలోని తాగునీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రమణయ్యపేట, ఇంద్రపాలెం, చీడిగ, స్వామినగర్, తూరంగి, వలసపాకల, వాకలపూడి, హార్బర్పేట ప్రాంత ప్రజలు గుక్కడి నీరు దొరక్క గొంతెండిపోతుంది. దాహార్తి తీరే దారి లేక బడుగు జీవులు డబ్బాలు పట్టుకుని, బిందెలు పట్టుకుని వాటర్ ట్యాంకర్ వద్దకు పరుగులెత్తాల్సిన దుస్థితి దాపురించింది. 600-700 రూపాయలు ఖర్చు పెడితే తప్ప గొంతు తడిచే దారి లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా 2 రోజులకు ఒక్కసారి నీటి సరఫరా చేస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో వాటర్ ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలతో యుద్ధాలు చేసుకునే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కాకినాడ రూరల్ సిఐటియు నాయకులు టి రాజా మాట్లాడుతూ, కాకినాడ కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేసి ప్రజలకు త్రాగునీటి కష్టాల నుండి గట్టెక్కించాలని కోరుతున్నామని అన్నారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా 2 రోజులకు ఒక్కసారి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో వాటర్ ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలతో యుద్ధాలు చేసుకునే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కాకినాడ రూరల్ సిఐటియు నాయకులు టి రాజా మాట్లాడుతూ, కాకినాడ కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేసి ప్రజల త్రాగునీటి కష్టాలను గట్టెక్కించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇటు తూరంగి ఈ ప్రాంతాలన్నీ కాకినాడలో విలీనం చేయాల్సిన గ్రామాలు, కానీ ఆ విలీనం చేయాల్సిన గ్రామాలను విలీనం చేయకపోవడంతో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే నీళ్లు ఇంద్రపాలెం లాకుల వరకు వస్తున్నాయి, కానీ ఇంద్రపాలెం గ్రామానికి అందుబాటులోకి రావట్లేదు. అలాగే వలసపాకల, గంగరాజనగర్ ఈ ప్రాంతాలకు వచ్చిన వలసపాకల, వాకులపూడి, రమణయ్యపేట ఈ ప్రాంతాలకు నీరు రావట్లేదు. మున్సిపల్ వాటర్ అందుబాటులోకి వస్తే ఈ గ్రామాల్లో, రూరల్ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మంచినీటి సమస్య తగ్గుతుంది. వచ్చే మంచినీటి సమస్యలో కూడా గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నీరు పూర్తి స్థాయిలో రావట్లేదు. దాంతో వలసపాకల గ్రామంలోనే నీరు అంతా పసుపు రంగులో రావడం కొన్నిసార్లు, లేకపోతే కొన్నిసార్లు పురుగులతో వచ్చిన నీళ్లు రావడం, వీటితో చాలామంది ఇప్పటికే పంచాయతీల్లో, వలసపాకల పంచాయతీ కూడా వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఈ జిల్లా అధికారులు స్పందించి కాకినాడ రూరల్ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటికి మంచినీటి సమస్యని ఇప్పించే మార్గం చూడాలి. దానికి పరిష్కార మార్గం ఏదో ట్యాంకులు పంపించడం ఒకటే కాదు. ట్యాంకులు ఈరోజు కోరమండలో లేకపోతే ఇంకోటి చోట ట్యాంకులు వస్తున్నాయి. ట్యాంకర్లు ఒకటే కాకుండా శాశ్వతంగా మార్గం కావాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ నీళ్ళే ఇవ్వాలి. ఇదేదో టెక్నికల్ ఇష్యూ కింద కార్పొరేషన్లో కలపలేదు కాబట్టి ఆ గ్రామాలకి కలెక్షన్ ఇవ్వమని చెప్పి ఈరోజు కాస్తున్నారు. ఇంద్రపాలెంలో పైప్ లైన్ లాగేశారు, అన్ని కలెక్షన్లు కలిపేశారు, కానీ నీళ్లు రావట్లేదు నేటికి. ఆ విధంగా ఆగిపోయి ఉన్నాయి. ఇటువంటి పరిష్కార మార్గాలని కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకుని రూరల్ ప్రాంతాలకు కూడా మంచినీటి సమస్య ఇప్పించాలని, సమస్యను పరిష్కరించాలని చెప్పి